హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఓప్స్ త్రూ C++ పైన పార్ట్ 2 వీడియో అయితే చూద్దాం. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియో అయితే చేసాం అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా పార్ట్ 1 వీడియో చూడకుండా ఉంటే ఛానల్లో అయితే ఉంది, అండ్ అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో వెళ్ళైతే చూడండి. బిఫోర్ దట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దానివల్ల అయితే ఇంకొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. సో ఆ మోటివేషన్తో నేనైతే మరికొన్ని వీడియోస్ అయితే చేయగలను అనమాట. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఓప్స్ త్రూ C++. ఇక్కడ మనం బ్లూ ప్రింట్ చూస్తే ప్రతి యూనిట్కి 14 మార్క్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ప్రతి యూనిట్ అనేది ఈవెన్గా ఉందన్నమాట. కానీ మనకు పార్ట్ సిలో 10 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తారు కదా. సో ఆ క్వశ్చన్ మనకు ఎస్పెషల్లీ సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఈ 4 యూనిట్స్ నుంచి అడుగుతారు. సో కాబట్టి మీరు ఎక్కువ ఫోకస్ ఈ 4 యూనిట్స్ పైన అయితే పెట్టండి. దెన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూస్తే సో మనకు తెలిసిందే కదా, ఫస్ట్ 10 క్వశ్చన్స్ మనకు 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్, సెకండ్ క్వశ్చన్ వచ్చి ఫస్ట్ యూనిట్ నుంచి, థర్డ్, ఫోర్త్ వచ్చి సెకండ్ యూనిట్ నుంచి, అలానే 5th, 6th వచ్చి థర్డ్ యూనిట్ నుంచి, 7th, 8th వచ్చి 4th యూనిట్ నుంచి, అండ్ అట్ లాస్ట్ 9th అండ్ 10th క్వశ్చన్స్ వచ్చి మనకు 5th యూనిట్ నుంచి అయితే వస్తాయి. నెక్స్ట్ బిగ్ క్వశ్చన్స్ చూస్తే 11th క్వశ్చన్. సో ఇందులో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ మనకు ఎయిదర్ ఏలోనూ రావచ్చు ఆర్ బీలోనూ రావచ్చు అనమాట. ఓకేనా? సో ఈ 11th క్వశ్చన్ అనేది మనకు ఫస్ట్ యూనిట్ నుంచి అయితే ఇస్తారు. సో ఇందులో ఫస్ట్ మెయిన్ టాపిక్స్ వచ్చి C++ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ అనమాట. లైక్ ఆ ప్రోగ్రామ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఆ స్టెప్స్ని మనం డెమాన్స్ట్రేట్ అయితే చేయమని అడుగుతారు. క్రియేట్, కంపైల్, లింక్, ఎగ్జిక్యూట్ అనేటివి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలానే డిఫరెన్స్ బిట్వీన్ C అండ్ C++. అలానే డిఫరెన్స్ బిట్వీన్ పాప్ అండ్ ఊప్. సో ఇక్కడ పాప్ అంటే ఏంటి? ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అండ్ ఊప్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. అలానే బేసిక్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్. సో ఊప్స్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మీరైతే క్లియర్గా చూసుకోవాలి. అలానే C++లో ఆపరేషన్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తాం సో అవి కూడా అయితే క్లియర్గా చూసుకోండి. అండ్ అలానే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిగ్మ్. సో ఇది కూడా అయితే చూసుకోండి ఒకసారి. కానీ ఇక్కడ ఏవైతే మీకు క్వశ్చన్స్ ఉన్నాయో సో ఈ క్వశ్చన్లో ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ టెక్స్ట్ బుక్లో ప్రోగ్రామ్ కానీ ఇచ్చినట్లయితే సో ఫస్ట్ థియరీ కంటే కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎందుకంటే ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి మీకు ప్రోగ్రామ్ రాస్తేనే మంచి మార్క్స్ పడడానికి ఛాన్సెస్ హైలీ ఉంటాయన్నమాట. దెన్ 12th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనకు సెకండ్ యూనిట్ నుంచి అయితే ఇస్తారు. సో ఇందులో మెయిన్ క్వశ్చన్స్ వచ్చి ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఇన్లైన్ ఫంక్షన్, ఫ్రెండ్ ఫంక్షన్, అలానే పాసింగ్ ఆబ్జెక్ట్స్ టు ఫంక్షన్, రిటర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఫంక్షన్. సో ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్స్ అనేటివి ఫంక్షన్కి మనం పాస్ చేస్తాము, అలానే అదే ఫంక్షన్స్ నుంచి మనం రిటర్న్ కూడా చేసుకుంటాం అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే రాయమంటారు. అలానే డైనమిక్ మెమరీ అలొకేషన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి మనకు స్మాల్ ప్రోగ్రామ్ అయితే రాయమంటారు. అలానే దిస్ ఆపరేటర్. సో ఇక్కడ ఉన్న వాటికి అన్నిటికీ సింపుల్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట టెక్స్ట్ బుక్లో. సో వాటిని క్లియర్గా చూసుకోండి. లైక్ ఇన్లైన్ కానీ, ఫ్రెండ్ కానీ, ఆర్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కానీ, ఆర్ సంథింగ్ లైక్ పాసింగ్ ఆబ్జెక్ట్స్ టు ఫంక్షన్ ఆర్ రిటర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఫంక్షన్. సో ఈ 2 సపరేట్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా సింపుల్ ప్రోగ్రామ్స్ అయితే చూసుకోండి. కానీ ప్రోగ్రామ్స్ అనేటివి టఫ్గా ఉన్నాయని చెప్పి మీరు కానీ లీవ్ చేసేస్తే మార్క్స్ మీరు ఇక్కడే లూజ్ అయిపోతారనమాట. ఓకేనా? నెక్స్ట్ 13th క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మనకు థర్డ్ యూనిట్ నుంచి అయితే ఇస్తారు. సో ఇందులో మెయిన్ వచ్చి బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ విత్ ఆర్డినరీ మెమరీ ఫంక్షన్ అనమాట. సో ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఉన్నాయో ఇవి మనకు అండర్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ కింద అయితే టాపిక్స్గా వస్తాయి అనమాట. సో ఏదర్ ఆపరేటర్ ఓవర్లోడింగ్లో మనకు 2 యూనరీ అండ్ బైనరీ కదా. సో ఇవి నార్మల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. అలానే యూజింగ్ ఆర్డినరీ మెమరీ ఫంక్షన్ అండ్ ఫ్రెండ్ ఫంక్షన్. సో ఆ 2 యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయడం కూడా 2 ఉన్నాయన్నమాట. ఏదైనా నార్మల్ ఆర్ బై యూజింగ్ ఆర్డినరీ మెమరీ ఫంక్షన్స్. సో మీరైతే బై యూజింగ్ ఆర్డినరీ మెమరీ ఫంక్షన్ చూసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా రెగ్యులర్గా అయితే అడగడం జరిగింది. బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ విత్ ఆర్డినరీ మెమరీ ఫంక్షన్స్ అనేటివి. సో ఈ 2 ప్రోగ్రామ్స్ అయితే క్లియర్గా చూసుకోండి. అండ్ అండర్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే చూసుకోండి అనమాట. దెన్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సో దీనికి కూడా ఒక ప్రోగ్రామ్ అయితే చూసి పెట్టుకోండి. అలానే టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్. అంటే కన్స్ట్రక్టర్స్లో టైప్స్ ఉన్నాయి కదా. సో ఈచ్ టైప్కి ఒక సింపుల్ ప్రోగ్రామ్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ డిస్ట్రక్టర్ అనమాట. సో కన్స్ట్రక్టర్కి ఆపోజిట్ డిస్ట్రక్టర్. సో 2 క్వైట్ ఆపోజిట్ కాబట్టి మీరు సైడ్ వే పెట్టుకొని కానీ క్లియర్గా కానీ నేర్చుకున్నట్టయితే మీకు కన్ఫామ్గా గుర్తుంటుంది ఈ 2 క్వశ్చన్స్, కన్స్ట్రక్టర్ అండ్ డిస్ట్రక్టర్ అనేటివి. ఓకేనా? దెన్ 14th క్వశ్చన్. సో ఇది వచ్చి మనకు 4th యూనిట్ నుంచి అయితే ఇస్తారు. సో ఇందులో మెయిన్ వచ్చి ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్స్ అనమాట. సో ఇందులో టైప్స్ అయితే ఉన్నాయి కదా, కానీ అందులో మనకు మెయిన్లీ వచ్చి మల్టీ లెవెల్ అయితే ఎక్కువ టైమ్స్ అడుగుతూ ఉంటారు. సో మల్టీ లెవెల్ ప్రోగ్రామ్ మాత్రం క్లియర్గా చూసుకోండి.
అండ్ దెన్ వర్చువల్ ఫంక్షన్స్ అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ 2 క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితిలో లీవ్ చేయకండి. అండ్ దెన్ యాక్సెస్ కంట్రోల్స్. సో మనకు తెలిసిందే కదా, క్లాసెస్కి మనం యాక్సెస్ కంట్రోల్స్ అయితే ఇస్తాం, పబ్లిక్, ప్రొటెక్టెడ్, ప్రైవేట్. సో వీటిని కూడా క్లియర్గా చూసుకోండి. అండ్ ఇక్కడ ఇన్హెరిటెన్స్ ప్రోగ్రామ్స్ కానీ నేర్చుకున్నట్లయితే మనకు అందులోనే ఇవి వచ్చేస్తాయి కాబట్టి సో మీరు కావాలన్నా ఓన్గా ప్రోగ్రామ్ అయితే రాయొచ్చు అనమాట. దెన్ విర్చువల్ బేస్ క్లాస్. సో దీని ఒక ఇంపార్టెన్స్ కూడా ఒకసారి చూసి పెట్టుకోండి. దెన్ 15th క్వశ్చన్. సో ఇది వచ్చి మనకు 15th యూనిట్ నుంచి అయితే ఇస్తారు. సో ఇందులో మెయిన్ వచ్చి టెంప్లెట్స్. సో మనకు 2 టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే ఉన్నాయి, క్లాస్ టెంప్లెట్ అండ్ ఫంక్షన్ టెంప్లెట్. సో అందులో కూడా మెయిన్ వచ్చి మనకు క్లాస్ టెంప్లెట్ అనమాట. లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా క్లాస్ టెంప్లెట్ అనేది రెగ్యులర్గా అయితే అడుగుతూ వచ్చారు. అందులో కూడా మెయిన్ ట్యాగ్ డేటా స్ట్రక్చర్ అండ్ క్యూ డేటా స్ట్రక్చర్స్ని ఫామ్ చేయడానికి క్లాస్ టెంప్లెట్ యూజ్ చేసి ప్రోగ్రామ్ అయితే రాయమని అయితే అడిగారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. స్టాక్ డేటా స్ట్రక్చర్ అండ్ క్యూ డేటా స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ బై యూజింగ్ ఏ క్లాస్ టెంప్లెట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితిలో లీవ్ చేయకండి ఈ 2 ప్రోగ్రామ్స్ని. అండ్ అలానే ఫంక్షన్ టెంప్లెట్ అనమాట. సో ఇందులో మనకు మెయిన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్ టైప్స్ అండ్ అలానే ఫంక్షన్ టెంప్లెట్ రిలేటెడ్ 3 ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. క్లాస్ టెంప్లెట్ రిలేటెడ్ కూడా 3 అయితే ఉన్నాయి. సో వీలైతే ఆ 6 చూసుకోండి. సో ఈవెన్ మీరు ఆ 6 కానీ చూసుకున్నట్టయితే మీకు కన్ఫర్మ్గా 8 మార్క్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ అలానే బైనరీ ఐఓ ఫంక్షన్స్, ఫైల్ ఐఓ ఫంక్షన్స్ అండ్ ఐఓ మ్యానిపులేటర్స్. సో ఇవి కూడా అయితే క్లియర్గా చూసుకోండి. అండ్ దెన్ లాస్ట్ 16th క్వశ్చన్. సో ఇది మనకు పార్ట్ సి కదా. సో పార్ట్ సి 10 మార్క్స్ కాబట్టి ఈ క్వశ్చన్ మనకి ఎస్పెషలీ 2nd, 3rd, 4th ఆర్ 5th. సో ఏ యూనిట్ నుంచి అయినా ఇస్తారు. సో ఇందులో మెయిన్ టాపిక్స్ ఎలాంటి టైప్ ఆఫ్ టాపిక్స్ అడగచ్చు అంటే లైక్ యాక్సెస్ కంట్రోల్స్ గురించి అడగచ్చు, ఏదో ఒక ఓవర్లోడింగ్ పైన అడుగుతుంటారు. అలానే ఫ్రెండ్ ఫంక్షన్స్, ఇన్లైన్ ఫంక్షన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ అలానే ఊప్స్ కాన్సెప్ట్స్, పారామీటర్ పాసింగ్స్. సో ఇవన్నీ కూడా అయితే క్లియర్గా చూసుకోండి. కానీ ఇక్కడ ఏవైతే నేను రెడ్ హ్యాష్ట్రిక్ ఇచ్చానో సో వీటిని అయితే ఎట్టి పరిస్థితిలో లీవ్ చేయకండి. ఇవి కానీ నేర్చుకున్నట్లయితే మీకు కన్ఫర్మ్గా ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ అయితే కవర్ అయిపోతాయి అనమాట. అండ్ మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి కూడా హైలీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ మెన్షన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.